అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ విశాఖ నగరంలో మంత్రి నారా లోకేష్ గారు పర్యటించారండి. ఏవియేషన్ ఎడ్యుసిటీ MOU కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేశారండి. నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా కొన్ని మాటలు, మీరు అవమానాలు చేయండి, వాటిని ఆకాశమంతా ఆత్మస్థైర్యంగా మలిచి అద్భుతాలు సృష్టిస్తాం. మీరు రాళ్ళు వేయండి, వాటిని నక్షత్రాలుగా మార్చి మీకు సుదూర లక్ష్యాలు నిర్దేశిస్తాం. మీ ఆశ్చర్యానికి సమాధానంగా, మీ కలల సాకారానికి సోపానంగా, మీ బిడ్డల బంగారు భవితకు వారధిగా నిలుస్తా నడుస్తా అన్న స్ఫూర్తిని నారా లోకేష్ గారిలో చాలా స్పష్టంగా గమనించగలిగామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో అవహేళనలు ఉంటాయి, ఎంతోమంది అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఒక నాయకుడి మీద ఉండేటువంటి ప్రెజర్స్ ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్కరూ ఊహించగలం. కానీ నారా లోకేష్ గారు ఒక యునిక్ పర్సనాలిటీగా ఇక్కడ ప్రస్తావించాలండి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, లోకేష్ గారిని చాలా బలంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అటువంటి సందర్భాలని ఆయన తట్టుకొని నిలబడి ఏ విధంగా అద్భుతాలు సృష్టిస్తున్నారనేది చాలా ప్రత్యేకంగా మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఇవాళ విశాఖ నగరంలో జరుగుతున్న శరవేగంగా ముందుకు కదులుతున్న అనేక అభివృద్ధి ప్రాజెక్ట్స్ని మనం గమనించినట్లయితే, పెట్టుబడులను ఒక్కసారి చూసినట్లయితే నారా లోకేష్ గారి శ్రమ, నారా లోకేష్ గారు ఎంత పట్టుదలతో, కమిట్మెంట్తో పనిచేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇవాళ ప్రత్యేకించి ఏవియేషన్ ఎడ్యుసిటీ సందర్భంగా ఈ మాటలు చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, సరిగ్గా 10 రోజుల క్రితం మనం దేశవ్యాప్తంగా చూసాం. హూ ఈజ్ లోకేష్ అన్నారు. ఇవాళ హీ ఈజ్ లోకేష్ అని తనను తాను నిరూపించుకుంటున్న నాయకుడు నారా లోకేష్. దేశమంతా సంక్షోభంలో ఉంది. ఇండిగో సంక్షోభం మునుపెన్నడూ ఈ దేశం చూడలేదు. అటువంటి క్లిష్ట సమయంలో ఒక నాయకుడిని ట్రోల్ చేయడానికి మన రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ చూపించిన అత్యుత్సాహం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అంశం. కానీ అటువంటి అవమానాలను ఆయన తట్టుకున్నారు. అటువంటి అవహేళన చేసే ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇవాళ నారా లోకేష్ ఇండిగో వంటి సంక్షోభాలు భవిష్యత్తులో భారతదేశానికి రాకుండా, వచ్చిన వాటిని తట్టుకుని నిలబడే విధంగా అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద చేస్తున్న కృషి, ఆయన దృష్టి సారిస్తున్న తీరు, ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయినా కూడా దేశవ్యాప్తంగా మన సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలరనే విశ్వాసాన్ని ఆయన కలిగిస్తున్నారండి. ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏంటి కాన్సెప్ట్ అనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఏ విధంగా మన రాష్ట్రంలో ఉన్న నాయకులు సాకారం చేసుకుంటున్నారనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఆ కంటెక్స్ట్లో మనం గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు సూచించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏవియేషన్ యూనివర్సిటీ ఉండాలన్నారు. ఆ దిశగా కసరత్తు చేయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన సేవల్లో ఉండే వర్క్ ఫోర్స్లో 25% మంది తెలుగువారు ఉండే విధంగా అటువంటి ప్రాజెక్ట్కి రూపకల్పన చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి నారా లోకేష్ గారు చూపించినటువంటి చొరవ, ఆయన ఆ ప్రాజెక్ట్ని టర్న్ చేసినటువంటి విధానం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ ఆలోచనలో గేమ్ చేంజర్గా మారబోతున్నాయనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయండి. ఇవాళ ఏవియేషన్ యూనివర్సిటీ కాస్త ఏవియేషన్ ఎడ్యుసిటీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రత్యేకించి ఏవియేషన్ రంగానికి సేవలు అందించే యూనివర్సిటీస్ ఉంటాయి. అటువంటి ఎక్స్పర్టైజ్ అంతా తీసుకువచ్చి ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏవియేషన్ ఎడ్యుసిటీలో ఏర్పాటు చేయాలి. ఏవియేషన్ ఎడ్యుసిటీలో మన మానవ వనరుల్ని తీర్చిదిద్దుకోవాలి. తద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా పౌర విమానయాన రంగంలో ఉండేటువంటి నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలనేటువంటి కాన్సెప్ట్కి రూపకల్పన చేశారండి. దానికి 136 ఎకరాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అదితి గజపతి రాజు గారు ఇచ్చారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. ఆ కుటుంబం మీద కూడా అనేక మంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఈ ప్రాంతానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును చూపించడానికి దశాబ్దాలుగా ఆ కుటుంబం చేస్తున్నటువంటి కృషి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్ లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు. పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు. ఈరోజు గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది. రియలీ ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్
to not only serve the people of Vijayanagaram, but to serve the people of Andhra Pradesh and people of Bharat. అదితి గజపతిరాజు గారు చూపించిన చొరవ, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా నారా లోకేష్ గారి ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారి అంకిత భావం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతంగా కలిసి వస్తున్నాయండి. ఎంతోమంది ట్రోల్ చేశారు, నారా లోకేష్ గారికి సంబంధం ఏంటన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మంత్రిగా విఫలమయ్యారన్నారు. కానీ ఇవాళ మనం చూసినట్లయితే ఈ ఇద్దరు యువ నాయకులు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ఏవియేషన్ రంగంలో మార్మోగే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్కి రూపకల్పన చేశారు. అది శరవేగంగా ఏడాది కాలంలో రూపుదాల్చే విధంగా ప్రణాళికలు సైతం చేస్తున్నారు. దానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఎంత పట్టుదలతో అడుగులు వేస్తున్నారనే విషయం కూడా ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుందండి. నిన్న మేము ఇక్కడికి వస్తుంటే రాము నేను కూడా మాట్లాడుతూ వచ్చాం. ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. సుమారుగా 2 గంటలు. ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఫిబ్రవరి నుంచి ఎవరెవరు గడపలు దొక్కాలి, ఈ ఎకో సిస్టమ్ ఎలా బిల్డప్ చేయాలి. ఏవియేషన్ లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పి. చూసారు కదా ఎలాంటి విజన్ తో, ఎంత కమిట్మెంట్ తో లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారనేది. కేవలం ఏడాది కాలంలో ఈ కలల ప్రాజెక్ట్ ని వాస్తవ రూపంలోకి తీసుకువస్తామనే హామీ ఇచ్చారు. అంతేకాదు విశాఖ కేంద్రంగా మరో 2 ఐటీ కంపెనీలను కూడా తీసుకువస్తామనే భరోసాను కూడా నారా లోకేష్ కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి మీరు చాలా రిస్కీ డెసిషన్స్ తీసుకుంటున్నారని నారా లోకేష్ గారిని హెచ్చరించినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించారనేది కూడా ఒకసారి చూడండి. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న సెక్రటరీ గారు అన్నారు, సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరు. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దానికోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అభివృద్ధి చేసడానికి మేము ముందరికి వచ్చాం. మీ సహకారం కూడా చాలా చాలా అవసరం. ఇలాంటి విజన్ కదా మన రాష్ట్ర యువతకు కావాలి. ఇటువంటి ఆలోచనల కమిట్మెంట్ కదా ఈ రాష్ట్ర యువతకు ఉజ్వలమైన భవిష్యత్తును చూపించగలిగేది. మరి ట్రోల్స్ చేసే వాళ్ళకి, విమర్శలు చేసే వాళ్ళకి, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసేవారికి ప్రాధాన్యతనివ్వాలా, లేక ఈ విధంగా కమిట్మెంట్తో పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న నాయకులకు భరోసాగా నిలవాలా అనే అంశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.